త్రిదశ రైస్, అన్నింటికీ దగ్గరగా మీ మనసుకి మరింత దగ్గరగా. త్రిదశ రైస్, వేర్ లైఫ్ షైన్స్. కోడుమూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ను చూద్దాం. గత ఎన్నికల్లో కర్నూలు జిల్లా కోడుమూరు నుంచి టీడీపీ నుంచి బొగ్గుల దస్తగిరి పోటీ చేశారు. వైసీపీ నుంచి ఆదుమూలపు సతీష్ ఎన్నికల్లో పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 21,583 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి విజయాన్ని సొంతం చేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకు ఎటువంటి రేటింగ్ ఇచ్చారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ సెగ్మెంట్ ప్రజలు ఏమనుకుంటూ ఉన్నారు? ఓవరాల్గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు దస్తగిరి ఇచ్చిన హామీలేంటో ముందుగా చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో కోడుమూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. గాజుల దిన్నే ప్రాజెక్ట్ నుంచి నీళ్లు తీసుకొస్తాను నియోజకవర్గ ప్రజలకు అని చెప్పారు. అలాగే కోడుమూరులో సమ్మర్ స్టోరేజ్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. కోడుమూరుకు నీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తాను అని ఎన్నికల సమయంలో చెప్పారు. కోడుమూరులో డిగ్రీ కాలేజ్ ఏర్పాటు చేస్తాను, విద్యార్థులకు అండగా ఉంటాను అని హామీ ఇచ్చారు. రోడ్డు డ్రైనేజ్ అభివృద్ధి చేస్తామంటూ హామీ ఇచ్చారు. మరి ఇప్పటికీ కోడుమూరు నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఇప్పటికీ కోడుమూరు నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. గాజుల దిన్నె ప్రాజెక్టు కాలువ నిర్వహణ లేకపోవడం ఒక సమస్యగా కనిపిస్తూ ఉంది. అలాగే గుండ్రేవుల ప్రాజెక్టును ముందుకు తీసుకు వెళ్ళకపోవడం మరో ప్రధాన సమస్యగా కనిపిస్తూ ఉంది. సెగ్మెంట్లో లింక్ రోడ్లని చాలా దారుణంగా ఉన్నాయి. నిర్వహణ లేక రోడ్లని గుంతలమయంగా ఉన్నాయి. చాలా చోట్ల డ్రైనేజీలు దెబ్బతిన్నాయి. అలాగే విద్యారంగంలో ఏమాత్రం పురోగతి ఈ నియోజకవర్గంలో కనిపించడం లేదు. కర్నూలు బళ్ళారి రోడ్డు అయితే చాలా నరకంగా ఉంది, ఆ రోడ్డుపై వెళ్ళాలి అంటే అని జనం అంటూ ఉన్నారు. అలాగే సీబెళగల్ రోడ్డు కూడా చాలా అధ్వానంగా ఉంది అని జనం చెబుతూ ఉన్నారు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటూ ఉన్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి ఒకసారి చూద్దాం. ముందుగా ఎమ్మెల్యే దస్తగిరికి ఈ నియోజకవర్గంలో పాజిటివ్గా ఉన్న అంశాలు ఇవే. ప్రభుత్వ పథకాలను జనానికి సమర్థవంతంగా అందేలాగా చేస్తున్నారు అని అనుకుంటూ ఉన్నారు. అలాగే కొన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు వేయించటం, దిన్నె ద్వారపాడులో 300 నీటి తొట్టెలను నిర్మించటం, ఇవి ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే దస్తగిరికి పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాల గురించి కూడా మాట్లాడుకుందాం. ఇవే నెగిటివ్గా ఉన్న అంశాలు. ఎమ్మెల్యేపై జనంలో నెగిటివ్ ఇంపాక్ట్ చాలా ఎక్కువగా ఉంది. నియోజకవర్గ సమస్యలను ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు అని జనం అంటూ ఉన్నారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలపై ఎటువంటి పురోగతి కనిపించడం లేదని జనం చెప్తున్నారు. టీడీపీ వేవ్ వల్ల దస్తగిరి ఈ నియోజకవర్గంలో గెలిచారు అని మాత్రమే చెప్తున్నారు. కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ డి విష్ణువర్ధన్ రెడ్డి ప్రభావం ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోందని అంటూ ఉన్నారు. అలాగే ఎమ్మెల్యే స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకోలేకపోతున్నారు అని నియోజకవర్గ ప్రజలు చెప్తున్నారు. గత 15 నెలలుగా ఎటువంటి పెద్ద అభివృద్ధి నియోజకవర్గంలో చోటు చేసుకోలేదు అని జనం అనుకుంటూ ఉన్నారు. గ్రౌండ్లో ఉనికి కూడా చాలా తక్కువగా ఉంది అని దస్తగిరి గురించి అంటూ ఉన్నారు. ప్రజల్లోకి వెళ్లడంలో ఎమ్మెల్యే చాలా వెనుకబడి ఉన్నారు అని ఆ నియోజకవర్గ ప్రజలు అనుకుంటూ ఉన్నారు. ఇక ఎమ్మెల్యే దస్తగిరి పనితీరుకు నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని చెప్తున్న వారి సంఖ్య 7.5%గా కనిపిస్తోంది. బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటూ ఉన్నారు. బాగాలేదు అని 30% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం చెప్తున్నారు. అంటే 47% మంది ప్రజలు ఎమ్మెల్యే పనితీరుకు అసంతృప్తిగా ఉన్నారు. కేవలం 53% మంది ప్రజలు మాత్రమే సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. మరి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 10% మంది జనం అంటుంటే బాగుంది అని 7.5% మంది ప్రజలు మాత్రమే అంటున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం చెప్తూ ఉన్నారు. బాగాలేదు అని 27.5% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 20% మంది జనం చెప్తున్నారు. అంటే 47.5% మంది ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే సుమారు 52.5% మంది ప్రజలు సంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 5% మంది ప్రజలు అంటున్నారు. బాగుంది అని 10% మంది ప్రజలు చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం అంటూ ఉన్నారు. బాగాలేదు అని 32.5% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని చెబుతున్న వారి సంఖ్య
15%గా కనిపిస్తోంది. అంటే 47% మంది ప్రజలు అసంతృప్తిగా ఉన్నారు, 53% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకు ఈ నియోజకవర్గ ప్రజలు ఎన్ని మార్క్స్ ఇస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది చెప్తున్నారు, బాగుంది అని 22.5% మంది జనం అంటూ ఉన్నారు, పర్వాలేదు అని 47.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగాలేదు అని 12.5% మంది జనం అంటూ ఉన్నారు, అస్సలు బాగాలేదు అని 7.5% మంది జనం చెబుతూ ఉన్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 5% మంది జనం చెప్తుంటే, బాగుంది అని 2.5% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 37.5% మంది జనం అంటూ ఉంటే, బాగాలేదు అని 32.5% మంది జనం చెప్తున్నారు, అస్సలు బాగాలేదు అని చెప్తున్న వారి సంఖ్య 22.5%గా కనిపిస్తోంది. ఇక ఇదే నియోజకవర్గ ప్రజలు నారా లోకేష్ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుంది అని 2.5% మంది జనం చెప్తూ ఉంటే, బాగుంది అని 10% మంది జనం చెప్తున్నారు, పర్వాలేదు అని 37.5% మంది జనం అంటూ ఉన్నారు, బాగాలేదు అని 30% మంది జనం చెప్తూ ఉంటే, అస్సలు బాగాలేదు అని 20% మంది జనం అంటూ ఉన్నారు. అంటే నారా లోకేష్ పనితీరుకు కొడుమూరు నియోజకవర్గంలో 50% మంది ప్రజలు అసంతృప్తిగా ఉంటే, 50% మంది ప్రజలు సంతృప్తిగా ఉన్నారు అనే విషయం అర్థమవుతోంది. ఇక అమరావతి పనులు పూర్తి అవుతాయా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతాయి అని 10% మంది జనం చెప్పారు, కావు అని 27.5% మంది జనం అంటున్నారు, కావచ్చు అని 37.5% మంది ప్రజలు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తుంటే, తెలియదు అని 25% మంది జనం అంటున్నారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి అవుతుంది అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తి అవుతుంది అని 5% మంది ప్రజలు అంటూ ఉంటే, కాదు అని 27.5% మంది ప్రజలు అంటూ ఉన్నారు, కావచ్చు అని 40% మంది ప్రజలు చెబుతూ ఉంటే, తెలియదు అని 27.5% మంది జనం అనుకుంటున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 12.5% మంది ప్రజలు అనుకుంటున్నారు, పెరగలేదు అని 35% మంది జనం అంటున్నారు, పెరిగి ఉండొచ్చు అని 25% మంది జనం చెప్తుంటే, తెలియదు అని 27.5% మంది జనం అనుకుంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుంది అనుకుంటున్నారా అని అడిగితే 27.5% మంది ప్రజలు వస్తుంది అని అంటున్నారు, రాదు అని 20% మంది ప్రజలు చెప్తున్నారు, రావచ్చు అని 42.5% మంది జనం అనుకుంటున్నారు, తెలియదు అని 10% మంది ప్రజలు చెబుతున్నారు. చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుంది అని అడిగిన ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుంది అని 27.5% మంది జనం చెప్తుంటే, నారా లోకేష్ అయితే బాగుంటుందని 10% మంది జనం అంటూ ఉన్నారు, తెలియదు అని చెప్తున్న వారి సంఖ్య 62.5%గా కనిపిస్తుంది. ఇది కొడుమూరు నియోజకవర్గానికి సంబంధించి బిగ్ టీవీ అందిస్తున్న సర్వే రిపోర్ట్ ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.